నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పటి టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అంటే ఎలాంటి ఆసనాలు చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎండ్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి కూడా చెప్తాను. సో, ఇప్పుడు ఇలా కూర్చున్న దగ్గరే సుఖాసనాలు కూర్చున్నారా, స్పైన్ కంపల్సరీ స్ట్రెయిట్ ఉండాలి. అప్పుడే ప్రాణ ఫ్లో అవుతది. అప్పుడే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, వీరాసన అంటారు. ఈ లెఫ్ట్ లెగ్ ఉంది చూసారా, ఇది ఇలా సైడ్‌కి పెట్టేసుకోండి. ఇది రైట్ సుఖాసనాల్లోనే ఉంచేసేయండి. స్లోలీ 2 చేతులు ఇలా పెట్టుకొని ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. స్లోలీ కొంచెం మీకు హిప్ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది అనుకుంటే ఇలా తీసుకొని ఇలా దగ్గరికి తెచ్చుకొని ఇలా స్పైన్ స్ట్రెయిట్ పెట్టేసుకోండి. ఇలా హగ్ చేసేసుకోండి. ఇలా ఇది డైజెషన్‌కి చాలా మంచిది. సో, డైజెషన్‌కి మంచిదైతే ఆటోమేటికల్లీ ఫ్యాట్ లాస్ అవుతది. స్లోలీ సేమ్ మళ్ళీ ఇలా కింద పెట్టేసుకొని లెగ్ మళ్ళీ సేమ్ సుఖాసన్. రైట్ లెగ్ సైడ్‌కి తీసుకెళ్ళండి. ఇక్కడ ఒక 2 డీప్ బ్రీత్స్ తీసుకొని స్లోలీ ఈ పొజిషన్ చాలా అంటే చాలా మంచిది. ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా మంచిది. ఇలా కంప్లీట్ ఇలా దగ్గరికి తెచ్చుకోండి. మీది థై ఏదైతే ఉందో మనకు అది చెస్ట్‌కి ఇంకా పొట్టకి ఆనేలాగా చూసుకోండి. ఇలా స్లోలీ మళ్ళీ సేమ్ పొజిషన్. ఇది ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా కుదరకపోతే ఒక లెగ్ వీరాసన, ఇంకొక లెగ్ సుఖాసన తీసుకొని స్లోగా సింపుల్ మూమెంట్స్‌తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇలా స్లోగా లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసేసి రైట్ లెగ్ క్లోజ్ చేసుకోండి. రైట్ లెగ్ క్లోజ్ చేసుకొని ఈ థంబ్‌ని ఇలా హోల్డ్ చేసుకొని స్పైన్ అడ్జస్ట్ చేసుకొని ఇలా 1, 2, 3, 4, 5 ఇలా ఒక 10 to 15 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. మీకు ఇక్కడ ప్రెషర్ తెలుస్తూ ఉంటుంది. సో, ఇదంతా మనకి థైస్‌కి ఇక్కడ పొట్ట దగ్గర టోనింగ్‌కి అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. స్లోగా ఫ్లోలో వెళ్ళిపోండి. చాలా బాగుంటుంది మనకి. ఇవన్నీ ఆసనాలతోటి పొట్ట తగ్గడమే కాదు, డైజెషన్ చాలా మంచిది. డైజెషన్ మంచిగా ఉంటే మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం మంచిగా ఉంటే ఏది తిన్నా అరుగుతుంది. మీరు ఎంత చేసుకున్నా కూడా అది బాగా పనిచేస్తుంది. సేమ్ స్లోలీ 2 కాళ్ళు ఓపెన్ చేసేసుకొని దూరం తీసుకొని ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా మొత్తం నీట్గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఎంత ఎక్కువ బ్యాక్ వెళ్తే అంత ఎక్కువ ఇలా ఫార్వర్డ్ వస్తుంది. 2 కాళ్ళు ఇలా టచ్ చేసుకుంటూ స్లోగా ఇలా ఒక 10 టైమ్స్ క్లాక్ వైజ్, ఇంకొక 10 టైమ్స్ ఇలా రివర్స్ డైరెక్షన్ వచ్చేసేయండి. ఇలా నీట్గా స్లోలీ సెంటర్ వచ్చేసేయండి. మళ్ళీ 2 కాళ్ళు దగ్గరికి తెచ్చేసుకొని లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసేసుకొని రైట్ లెగ్ కంప్లీట్ స్ట్రెయిట్ తీసుకోండి. మీకు ఇలా అందట్లేదు అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకొని స్లోలీ ఇలా అయినా చేసుకోవచ్చు. అందితే మాత్రం ఇదే ప్రిఫర్ చేయండి. మీకు ఇక్కడ వచ్చే స్ట్రెచ్ చాలా మంచిది. ఇలా 1, 2, 3, 4, 5 ఇలా ఒక 10 to 15 టైమ్స్ మినిమం తీసుకోండి. స్లోలీ ఇది కూడా అయిపోయాక 2 కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకొని స్లోలీ నౌకాసన్ అంటారు. ఇలా నౌకాసన్ వచ్చేస్తాయి. ఇలా నౌకాసన్ వచ్చాక స్లోలీ 1, 2, 3, 4 ఇలా ఒక 10 to 15 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా 2 చేతులు ఇలా కింద పెట్టేసుకోండి. ఇది కూడా బొత్తి పొట్ట ఏదైతే మనకి డెలివరీ అయినాక మొండి పొట్టు ఉంటో చూసారా, ఆ పొట్టైనా కరుగుతుంది. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎలాంటి పొట్ట అయినా సరే మనకి ఇది రెగ్యులర్గా చేసుకోండి. సీక్వెన్స్లో కంపల్సరీ ఫుల్ బాడీతో పాటు 100% ఇంక్లూడ్ చేసుకోండి. బాగా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. స్లోలీ ఇలా పైకి తీసుకొని ఇలా 1, 2, 3, 4, 5, 6 ఒక 10 టైమ్స్ ఇలా సేమ్ పొజిషన్ స్లోలీ ఇమీడియట్ రష్ చేయకుండా స్లోగా చేసుకోండి. చాలా మంచిది. 1 నిమిషం ఇక్కడ రిలాక్స్ అయిపోయి ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. స్లోలీ మళ్ళీ పైకి. ఇప్పుడు కిందికి 1, 2, 3, 4 ఇది సేమ్ థైస్ టోనింగ్కి మనకి బొత్తి పొట్ట ఇంకా పైన పొట్ట తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. స్లోలీ ఇలా ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా మంచిది ఇవన్నీ ఆసనాలు. స్లోలీ ఇలా కింద పడుకొని స్లోగా ఇది కూడా 2 కాళ్ళు దగ్గరికి తెచ్చేసుకోండి. మనకి బ్రిడ్జ్ పోజ్ సేతుబంధాసన్ చాలా మంచిది పొట్ట తగ్గడానికి. పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే వన్ ఆసనం ఎనీ సొల్యూషన్స్ అనమాట. స్లోలీ మీరు ఇలా కింద అయినా పట్టుకోవచ్చు,
ఇలా హోల్డ్ అయినా చేసుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా పైకి, స్లోలీ మళ్ళీ కిందికి. ఇది పొట్ట తగ్గడానికి, మనకి థైస్ టోనింగ్కి, బమ్ టోనింగ్కి, ఇక్కడ ఉన్న ఫ్యాట్ రిమూవల్కి అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆసన. ఇది కూడా ఒక 5 to 10 times మినిమం రిపీట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చేపిస్తాను చూడండి. ఒక డీప్ ఇన్హలేషన్. ఇలా కంఫర్టబుల్ లేదు అనుకుంటే మీరు ఇలా తీసుకున్నా సరే, స్లోలీ ఇలా కిందికి. ఇది బ్యాక్ పెయిన్, నీస్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది ఈ ఆసన. సో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కాళ్ళు కంప్లీట్ స్ట్రెయిట్గా పెట్టేసుకొని 2 చేతులు ఇలా పైకి తీసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి, ఎక్స్హేల్ స్లోలీ 1 2 3 ఇలా 10 to 20 times సేమ్ రిపీట్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఇదే లెగ్ మీద మళ్ళీ ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని రిలాక్స్ అవ్వండి. సేమ్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ మీద 1 2 ఇలా 3 4 ఇలా. ఇది కూడా ఒక 10 to 20 times మినిమం రిపీట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఇలా అయిపోయాక 2 చేతులు దగ్గరికి తీసుకొని స్లోలీ ఒకసారి టోస్ ఇన్ టోస్ అవుట్ ఇలా స్ట్రెచ్ చేసేసుకోండి. కంప్లీట్ లోవర్ బాడీ రిలాక్స్ అయిపోతుంది ఇంకా మీకు. ఇప్పుడు స్లోలీ ఇవన్నీ అయిపోయాక లాస్ట్ ఆసన ఇలా 2 కాళ్ళు పైకి పెట్టేసుకొని స్లోలీ 1 2 3 4 ఇలా 5 6 7 8 9 10. ఇది సేమ్ మళ్ళీ ఒకసారి రిలాక్స్ అయిపోయి సేమ్ ఆసన మళ్ళీ ఇంకొక 10 to 15 times రిపీట్ చేసేసుకోండి. సేమ్ ఇదే. ఇది ఒక 10 to 20 times చేసుకున్నా లేదా ఎట్ ఏ టైం 20 to 30 times చేసుకున్నా చాలా బాగుంటుంది. మీకు రిలాక్సింగ్ అనిపించింది దాన్ని బట్టి. స్లోలీ సైడ్కి ఇలా తిరిగి లేచి వజ్రాసనాల్లో కూర్చోండి. వజ్రాసనాల్లో కూర్చోవడానికి బాగా ఇబ్బంది అనిపిస్తే సుఖాసనాల్లో కూర్చోవచ్చు. స్పైన్ స్ట్రెయిట్ పెట్టేసుకొని 2 చేతులు ఇక్కడ పెట్టేసుకొని ఇలా సింపుల్గా. ఈ వజ్రాసన పొజిషన్ కూడా మనకి ఫ్యాట్ తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థై ఫ్యాట్ అయి ఉండొచ్చు, ఓవరాల్ బాడీ టోనింగ్ అయి ఉండొచ్చు. చాలా అంటే చాలా మంచిది. సో ఇదే పొజిషన్లో ఒక 5 minutes కూర్చోగలిగితే ఇంకా గొప్పది ఆ విషయం. సో ఇలా ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇంతే. ఇలా ఒక 5 to 10 times డీప్ బ్రెత్స్ తీసుకున్నారనుకోండి, మీకు కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఫ్యాట్ లాస్ అయినా సరే, బెల్లీ ఫ్యాట్ అయినా ఏదైనా బాగా ఇంపార్టెంట్ ఏంటంటే డైజెషన్ కరెక్ట్గా ఉండాలి. కాన్స్టిపేషన్, ఇండైజెషన్, అసిడిటీ, బ్లోటింగ్ ఇవన్నీ ఉన్నాయంటే మనకి ఏదో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యే ముందే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చిన్నగా తీసుకునే విషయాలు కాదు. సో ఇవన్నిటికీ ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఫుడ్ కరెక్ట్గా తినాలి, గట్కి మంచి అయిన ఫుడ్ తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ రైస్ చాలా మంచిది గట్కి, వెజిటేబుల్ సూప్ చాలా మంచిది. సో ఇలాంటివి తీసుకోండి. నైట్ డిన్నర్లో కొంచెం డిన్నర్ ముందే చేసేసుకోండి. ఇలాంటి అన్నీ కూడా మేము క్లాసెస్లో చెప్తాము. మేమే మీల్ ప్లాన్స్ కూడా ఇస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. మనకి 19 December నుంచి ఉన్నాయి క్లాసెస్. కింద చూపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.